బీహార్ ఎన్డీఏ బ్లాక్ బస్టర్ హిట్ 203 సీట్లతో ఎన్డీఏ రికార్డ్ బ్రేక్ గఠబంధన్ కు 35 సీట్లు. బీహార్ లో సుపరిపాలన అభివృద్ధి గెలిచాయన్న ప్రధాని మోదీ. జంగల్ రాజుక మళ్లీ వచ్చే ప్రసక్తే లేదని చురకలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం. కిషన్ రెడ్డి పద్ధతి మార్చుకో, కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలన్న రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను, సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్న నవీన్ యాదవ్. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం. లోకల్ బాడీ ఎన్నికలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్. ఓటమితో కుంగిపోం, ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడతామన్న కేటీఆర్. బీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయమని మరోసారి స్పష్టమైందని కామెంట్స్. జూబ్లీహిల్స్ గడ్డ మీద బీజేపీకి ఘోర పరాభవం. డబ్బుల పంపిణీ, ముస్లిం ఓట్లతోనే గెలిచారన్న బీజేపీ చీఫ్ రామచంద్రరావు. బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపాటు. కొందరు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఫైర్. జూబ్లీహిల్స్ గెలుపు ప్రజలిచ్చిన తీర్పు. అభివృద్ధి సంక్షేమమే విజయానికి కారణమన్న మంత్రి వాకిటి. జూబ్లీహిల్స్ ఎన్నిక అప్రజాస్వామికంగా జరిగింది. ఈసీ అట్టర్ ఫ్లాప్ అయిందని మాగంటి సునీత విమర్శలు. జూబ్లీహిల్స్ ప్రజలకు అండగానే ఉంటా, ప్రజా సమస్యలపై పోరాడతారన్న లంకల దీపక్ రెడ్డి. ఏడుపాయల అమ్మవారిని దర్శించుకున్న కవిత. ఘనపురాణకట్ట ప్రాజెక్టును సందర్శించిన జాగృతి చీఫ్. విశాఖ సిఐఐ సమ్మిట్ లో ఏపీకి భారీగా పెట్టుబడులు. తొలి రోజు 40 సంస్థలతో ఒప్పందాలు. పెట్టుబడిదారులకు గేట్వేలా విశాఖపట్నం ఉందన్న ఏపీ సీఎం. 2047లోగా భారత్ నెంబర్ 1 ఎకానమీగా ఎగుతుందన్న చంద్రబాబు. తెలంగాణలోని పలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ రైడ్స్. అవినీతి ఆరోపణల నేపథ్యంలో సోదాలు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయ కేతనం ఎగురవేసింది. రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన పీయూష్ గోయల్. ఏపీకి గ్రోత్ కారిడార్ గా విశాఖ ఎదుగుతుంది. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తోందన్న మంత్రి లోకేష్. పెట్టుబడులు పెట్టడానికి ఏపీ అనుకూల ప్రాంతం. అభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తోందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్. కాలినడకన తిరుమలకు క్రికెటర్ శ్రీచరణి. అలిపిరిలో పూజలు నిర్వహించిన విమెన్ క్రికెటర్. ఎన్డీఏ పాలనకు బీహార్లో సునామీ లాంటి తీర్పు. మోదీపై ఉన్న శ్వాసానికి ఈ ఫలితం నిదర్శనమన్న జేపీ నడ్డా. బీహార్ అసెంబ్లీ ఫలితాలపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు. ఈ ఎన్నికలు న్యాయంగా జరగలేదని ఆరోపణ. అమెరికాలో ముగిసిన షట్డౌన్. నిధుల బిల్లులపై ట్రంప్ సంతకం. ఒలింపిక్ విజేత అమన్ సెహ్రావత్ కు ఊరట. డబ్ల్యూఎఫ్ఐ విధించిన నిషేధం ఎత్తివేత. ఐపీఎల్ 2026 ముందు ఫ్రాంచైజీల కసరత్తులు. కేకేఆర్ బౌలింగ్ కోచ్ గా టీం సాథీ నియామకం. భారత్ వర్సెస్ సఫారీల మధ్య తొలి టెస్ట్. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 159 రన్స్ కే సౌత్ ఆఫ్రికా ఆలౌట్.